చాలా చక్కగా ఆ తర్వాత తాంబూలం. అయ్యా శుభ్రంగా చక్కగా భోజనం చేశారు, అది అరగాలిగా. మన భోజన వ్యవస్థలో అద్భుతమైనటువంటి ప్రక్రియలు పెట్టారు పెద్దవాళ్ళు. తాంబూలం తమలపాకులు, పూగీ ఫలైశ్చ కర్పూరం నాగవల్లీర్ దళైరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. చక్కగా తమలపాకులు తీసుకొని ఒక తాంబూలం కట్టి వారికి ఇచ్చి చరవడం చేయండి స్వామి అనాలి. ఆ తర్వాత నిత్య పూజ అంతా కూడా చక్కగా ఈ 16 ఉపచారాలు చేశాంగా, వారికి కనురాపు తగలకుండా అయ్యో నాకే దృష్టి దోషం వస్తుందేమో, నాకే కనురాపు తగులుతోంది అని చెప్పి చక్కగా నీరాజనం ఇస్తాం. మన యొక్క అహం దాంట్లో హరించుకుపోయేలా హారతిస్తాం. హారతి విధానం కూడా ఎక్కడెక్కడ ఎన్నిసార్లు ఇవ్వాలి అనేటువంటిది తర్వాత ఎపిసోడ్స్లో మనం చెప్పుకుందాం, ప్రత్యేకంగా ఒకరోజు హారతి గురించి. తరువాత మనం ఆత్మ ప్రదక్షిణ చేస్తాం. ఇంత ద్విగుణీకృతమైనటువంటి కాంతులీనుతున్నటువంటి పరమాత్మకి మనం చుట్టువారా తిరుగుతూ ఆత్మ ప్రదక్షిణ తిరగక్కల అక్కడే ఉండి లోపల ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేసి నమస్కారం చేసుకోవాలి. పూర్తిగా సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోవాలి. ఆ తరువాత చక్కగా నీరాజనం విసర్జనం. అయ్యా నా యొక్క భక్తిపూర్వకమైనటువంటి అర్చనకి తమరు వచ్చారు, చాలా సంతోషం. ఇక మళ్ళీ నేను ఇంకొకసారి మీకు 16 రకాలైనటువంటి పూజలు షోడశోపచారం చేయడానికి రేపు ఉదయానికి మళ్ళీ రండి అని చెప్పి అక్కడికి ఆయనకి విశ్రాంతినిచ్చి మనం విసర్జనం చెప్తాం. అలాగే ఆయనకి మనస్పూర్వకమైనటువంటి నమస్కారం చేసుకుంటాం. ఇందులో విశేషం ఏమిటంటే నవవిధ భక్తులు 16 ఉపచారములు. నవవిధ భక్తులు 16 ఉపచారములు కలిపేయండి రెండును. 16 ఉపచారములు కలిపేస్తే 7 సంఖ్య వస్తుంది. 9కి 16 కలిపితే 25 అవుతుంది. అది కూడా 2 కలిపేస్తే 7 సంఖ్య వచ్చింది. మళ్ళీ ఏమిటండి 7 సంఖ్య చెప్తున్నారు, ఇది ఎలా సమన్వయం, అసలు ఈ 7 సంఖ్య ఎందుకు వచ్చింది? మనం లగ్నత కుదరాలి అంటే మనకి తెలిసి తెలియక లేదంటే ఏదో ఉపచారం చేసేయడం అనేటువంటిది కాదు కదా భక్తి అంటే. లగ్నత ఉండాలి అంటే ధ్యాస ఉండాలి. ఒక సంకల్పంతో క్రియా విశేషం చెయ్యాలి, మంత్రాన్ని అనుసంధానం చెయ్యాలి. దానికి శరీర మాద్యంకులకిది ధర్మ సాధనం. ఈ శరీరం ఇచ్చాడు కొన్ని కోట్ల జన్మల తర్వాత కదా మనకి మనిషి రూపం అనేటువంటిది వచ్చేది. ఇంతకుముందు ఇతపూర్వం ఎన్ని రకాల జన్మలు ఎత్తామో మనకి తెలియదుగా. మనిషి జన్మకు ఉండేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి 2 లక్షణాలు ఏమిటి? విచక్షణ జ్ఞానము, మాట్లాడగలగడం, విచక్షణ జ్ఞానం, ఏది మంచి ఏది చెడు, ఏది తప్పు ఏది రైటు, ఇవన్నీ మనకి తెలిసేలాగా భగవంతుడు హ్యాస్ గివెన్ అస్ ఎ ఛాన్స్, నాట్ చాయిస్. గాడ్ విల్ గివ్ అస్ ఆల్వేస్ ఛాన్స్, నాట్ చాయిస్. చూస్ చేసుకోవడానికి చాయిస్ ఇవ్వడం, ఎంపిక చేసుకునేటువంటిది అవకాశాన్ని ఇవ్వడం. నీకొక సదవకాశాన్ని ఇస్తాడు. అదే మనిషి జన్మ. ఒక మనిషి జన్మగా ఉండి ఈ ఉపాధిలో ఉండి నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి శనివారం ఒక కొబ్బరికాయ కొట్టగలవు, గురువారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 4 ప్రదక్షిణాలు చేయగలవు, లేదంటే తిరుమల వెళ్ళి అంటే అదేంటిది మన వెంకటేశ్వర స్వామికి వెళ్ళి తోమాల సేవ చేసుకోగలవు, కాయిక కష్టం పడగలవు. ఈ విధంగా నువ్వు ఈ ఉపాధిలో ఉండి చేయగలవు. కానీ ఒక శునక ఉపాధి అంటే కుక్క ఉపాధి ఉందనుకోండి, అప్పుడు ఏమైనా చేయగలమా మనం? ఏమైనా అందుతుందా? అందదే. 84 లక్షల జీవరాశుల్లోనూ అత్యంత ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ యొక్క ఉపాధికి అనేక రకాలైనటువంటి సౌలభ్యాలున్నాయి. భగవంతుడికి మాధవ సేవే
మానవ సేవే మాధవ సేవగా పరిగణించమన్నారు. ఒక బీదవాడికి ఓ రోజు అన్నం పెట్టండి, పరమాత్మకి షడ్రసోపేతమైనటువంటి దివ్య భోజనం పెట్టినట్టే లెక్క కదా. సో కాబట్టి మళ్ళీ ఈ పాయింట్ దగ్గరికి రండి. శరీరము మనకి అద్భుతమైన ఉపాధి ఇచ్చాడు కదా, మనిషి జన్మ ఇచ్చాడు కదా. ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటిది తెలుసుకోవాలి. అసలు శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. ఇది రహస్యం. ఆ 7 ఈ 7 సమన్వయం అవుతాయి. మనసు బుద్ధి శరీరము ఏకీకృతమై కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత కుదరాలి అంటే ఈ చక్రాలన్నీ క్లెన్సిఫై కావాలి, అంటే శుభ్రమైపోతూ ఉండాలి ఎప్పుడూ కూడా. ఎలా? యోగశక్తి, ధ్యాస, ధ్యానం, ఏకాగ్ర బుద్ధి, దృఢచిత్తం, సంకల్పం, పట్టుదల, ప్రేమ, భక్తి, ఈ విశేషణాలన్నీ కూడా మనిషి చెయ్యాలి, మనిషి కుదుర్చుకోవాలి, పూనిక చేసుకోవాలి. దిక్కుమాలిన మనసు ఎప్పుడూ మన మాట విందు. ఎప్పుడు కూడా మనయేవ కారణం బంధమోక్షయోహో. మనిషికి ఈ మనస్సు వల్లనే బంధం వచ్చినా వస్తుంది, మోక్షం వచ్చినా వస్తుంది. అయితే ఈ మనసు ఏం చెప్తూ ఉంటుంది? ఎప్పుడు ఈయన ఇలాగే చెప్తూ ఉంటాడు, అక్కడికి వెళితే అక్కడ అద్భుతమైనటువంటి సినిమా ఉంది, ఇటు వెళితే ఇటు ఇంకో ఏదో క్రీడ ఉంది, ఇంకోటి చేస్తే ఇంకోటి ఏదో ఉంది, సెల్ ఫోన్ ఉంది. ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనటువంటి కర్ణపిశాచి, మహారాక్షసుడు, తీవ్రవాది ఇలా అంటే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయేమో, ఆవాలు గసగసాలను. సాంకేతిక పరిజ్ఞానం దేనికి ఉపయోగించుకోవాలో, ఎంతవరకు ఉపయోగించుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఉదయం తెల్లారి లేచిన వెంటనే భగవంతుడు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. కృష్ణ లేదు, రామ లేదు, సెల్ తీసామా లేదా, దాంట్లో వాట్సాప్ చూసామా లేదా, ఏం కొంపలంటూ పోతాయో తెలీదు. విమర్శించానని కాదు, మీకు మీరు ఆలోచించుకోండి, తెలుస్తుంది దీంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం. తెల్లారి లేచాక చక్కగా మనం ప్రాతకాలంలో ప్రాతప్రార్థన చేసుకొని, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద లేదా కరమూలేతు స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని మన దైనందిన జీవితాన్ని భగవన్నామస్మరణ ద్వారా మొదలు పెట్టాలి కదా. ఆ ఏకాగ్రత రావాలి అంటే శరీరం ఆరోగ్యంతో ఉండాలి. ఆరోగ్యంతో ఉండాలి అంటే మనం వ్యాయామం చేసుకుంటూ ఉండాలి కొంత, అలాగే భగవన్ నామస్మరణ చేసుకోవాలి. నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒక భక్తి మార్గం పట్టుకోవాలి. షోడశోపచార పూజలు చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ 7 చక్రాలు మనం ఏకీకృతంగా చెయ్యాలి అనేటువంటి పంథాలో మన జీవన గమనం ఉండాలి. అందుకనే సూర్య నమస్కారాలు పెట్టారు, ఉత్తినే పెట్టలేదు. ఋషిప్రోక్తమైనటువంటి సూర్య నమస్కారాలు ఊరికనే ఏదో అదేంటిది లాఫ్టర్ థెరపీ, ఆక్సిజన్ క్లబ్బు, ఇంకో క్లబ్బు, ప్రాణవాయువును కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది మనకి. మన బతుకులు అలా తగలబడ్డాయి ఈ కలియుగంలో. శ్వాస మీద ధ్యాస లేనేలేదు. ఆశ మటుకుంది, ప్రతి జీవికి ఉండాలి, అది కూడా పరిమితులు ఉన్నాయి. అయితే 7 చక్రాలు ఏమిటి? మూలాధార చక్రం ఒకటవది. అందుకనే మన దీక్షితుల వారు మూలాధార క్షేత్రస్థితం, అది గణపతి స్థానం. మూలాధార చక్రం ఆసన స్థానమునందు ఉంటుంది. అలాగే స్వాధిష్టాన చక్రం, ఇది మన జననాంగాలు నుంచి కొద్దిగా పైన ఉంటుంది. దీనికి అధిష్టానం బ్రహ్మదేవుడు. అలాగే మణిపూరకం నాభి దగ్గర ఉంటుంది. అందుకనే మనకి నాదం అంతా నాభి నుంచే వస్తూ ఉంటుంది, ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఓంకార ప్రణవనాదం చేయండి, పెదాలు వెంటనే మూసేయాలి. ఓ అని నోరు తెరిచి ఉండకూడదు. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఆ నాదం? ఓం లోపల తిరుగుతూ ఉంటుంది, అది నాభి నుంచి వస్తుంది. అనాహత చక్రం గుండెలో ఉంటుంది, ఇది మన యొక్క హృదయ కుహరంలో ఉంటుంది. దీనికి
మన శివ పరమాత్మ. అందుకనే గుండె కొట్టుకున్నంతసేపు శివా, ఆ గుడిపోయి తలకట్టు వచ్చిందనుకోండి శవా, అయిపోయింది పని. గుండె ఆడలేదుగా, గుండె ఆడకపోతే ఇంకేమైనా ఉంటుందా? ఇంజిన్ కదలకపోతే కారు నడుస్తుందా? నడవదే. అకస్మాత్తుగా ఇంజిన్ ఆగిపోయింది అనుకోండి ఎలా? సో దానికి అధిష్టానం శివుడు. మణిపూరకానికి అధిష్టానం విష్ణుమూర్తి. విశుద్ధ చక్రం ఇది గొంతులో ఉంటుంది. అందుకనే ఎలుగెత్తి నారాయణ సంస్మరణం చేయమన్నారు. పాటే రాదని ప్రజలు నగుదూరని, గాత్ర శుద్ధియే కమ్మగలేదని, పాటకు సరియగు తాళము లేదని, భయము బిడియము బాధవలదురా. ఏమన్నారు? నోరార నారాయణాయనర, నీ మనసార బుద్ధి మనసుతోటి కలిపి హరిస్మరణ చేయరా. నోరార నారాయణాయనర. గొంతెత్తి అరిచి ఎంతో గట్టిగా అరవడం, అంటే అని అరవడం కాదు, నారాయణ గట్టిగా స్మరణ చేయమన్నారు. నలుగురికి వినిపించేలా స్మరణ చేయమన్నారు. ఎలుగెత్తి పాడమన్నారు, గట్టిగా చెప్పమన్నారు. కాబట్టి గొంతు, విశుద్ధ చక్రం అక్కడ ఉంటుంది. విశుద్ధ చక్రానికి చక్కగా సరస్వతీదేవి అధిష్టాన దేవత. ఆజ్ఞాచక్రం 2 కనుబొమల మధ్య ఉంటుంది. దీన్నే పైన్ అంటారు, పినాకిల్ గ్లాండ్ అంటారు, భ్రూమధ్యస్థానం అంటారు. ఈ పాలభాగంలో మధ్యలో ఉంటుంది 2 కనుబొమలకు మధ్య. చక్కగా నువ్వు ఏ ధ్యానం చేసినా సరే, ఒక రాముడి ధ్యానం చేస్తున్నావు, ఈ భ్రూమధ్యంలో కళ్ళు తెరిచినా మూసినా ఆ రాముడు కనిపించగలగాలి. అప్పుడు నువ్వు పరిపక్వుడమైనట్టు లెక్క, చేసిన వంట అద్భుతంగా పచనమైనట్టు లెక్క. సహస్రారక చక్రం, ఇవన్నీ చక్కగా ఈ 6 దాటుకుని, ఈ 6 అరిషడ్వర్గాల ఉత్ప్రేరకాలు కూడా ఇవే. ఇవి సరిగ్గా పనిచేయకపోతే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు పెచ్చరిల్లుతూ ఉంటాయి. వీటిని ఆయా స్థానాల్లో ఉంటూ చక్కగా పనిచేసేలాగా మనం దైనందిన జీవితంలో దానికి తగినటువంటి వ్యాయామము, ఆహార వ్యవహారాలు చక్కగా చేయమన్నారు. అప్పుడు సహస్రారక పూరక చక్రం తలపైన బ్రహ్మరంధ్రం, అదే సహస్రారక పూరక చక్రం. భక్తిలో లేదా ధ్యానంలో పరాకాష్ఠకు చేరుకోవడం అంటే సహస్రారక పూరక చక్రాన్ని ఓపెన్ చేసి క్షణమాత్రంలో భగవంతుడితోటి మాటామంతి చెప్పేసి ఆయన్ని కలుసుకుని ఆయనకు హాయ్ బాయ్ కూడా చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి కూర్చోవడం. ఇది కూడా చేయగలిగేది పరమాత్మే చేయిస్తాడు. మన గొప్ప ఏమీ లేదు దీంట్లో. ఆయన తలుచుకుంటే అది జరుగుతుంది. అందుకనే పెద్దవాళ్ళు ఏదైనా ఒక్క చిన్న మరుపు వచ్చింది అనగానే ఇక్కడ ఇలా అనుకుని గుర్తొచ్చింది అంటూ ఉంటారు చూసారా, అదే దీనికి కారణం. ఈ సహస్రారక పూరక చక్రం ఇక్కడ. అందుకని దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. చిన్నప్పుడు తల్లులు చక్కగా అది పసుపుతోటి మాడు మూసి ఉంచుతారు. అలాగే జీలకర్ర బెల్లం గృహస్థుడు కాబోయే ముందు చూడ్కులు మరియు జీలకర్ర బెల్లం ఇక్కడ పెడతారు. అది దానికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇది తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం మనం పూర్తిగా. కళ్యాణ క్రతువులో అంతర్గతంగా చెప్పుకుందాం అది. సో కాబట్టి సహస్రారక పూరక చక్రం ధ్యానము, కుండలిని శక్తి ఉద్భవం, అవి కూడా మనం తర్వాతి భాగాల్లో చెప్పుకుందాం. అసలు కుండలిని శక్తి అంటే ఏమిటి, ఆ వెన్నుపాములోంచి ఎలాగా అనేటువంటిది మనం చెప్పుకుందాం తర్వాత. సో కాబట్టి ఈ 7 చక్రాలు శరీరంలో ఉండి అద్భుతంగా పనిచేసి త్రిగుణాత్మకమైనటువంటి బుద్ధి, కార్యాచరణ సంసిద్ధత, జ్ఞానము విజ్ఞానం వైపు పరుగు పెట్టడానికి, కర్మాచరణ చేయడానికి సహకరిస్తే నవవిధ భక్తుల్లోంచి ఏదో ఒక భక్తి తీసుకొని షోడశోపచారముల్లో చక్కగా భగవంతుడిని అర్చన చేసి ఈ 7 అనే శబ్దానికి మనిషి పుట్టుక రహస్యం అంతా కూడా వెళ్ళిపోయేంతవరకు 7 శబ్దం చుట్టూరా తిరుగుతూ ఉంటుందండి.
ఓ విషయం చెప్తే మీకు, పుట్టిన వెంటనే ఏం చేస్తాం? ఏడుస్తాం. ఏడవలేదనుకోండి ఏడుస్తూ పుడతాం. ఏడవలేదనుకోండి అయ్యో బిడ్డ ఏడవట్లేదమ్మా అని చాలా కంగారు పడతారు, మిగతా వాళ్ళు ఏడుస్తారు. మనం ఏడుస్తూ పుడితే నవ్వుతారు, ఓ నాకు పుత్రుడు కలిగాడు లేదంటే పుత్రిక కలిగింది అని వాళ్ళు సంతోషపడతారు. ఆ ఏడుపులో ఉంది ఏడు, ఇక్కడ ఏడుపులో ఉంది ఏడు. మనిషి జీవితం అంతా 7 సంఖ్యలోనే ఉంది. 7 చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. ఈ శివ 7 చుట్టూరా తిరుగుతూ ఉంటారు. శివ అంటే శరీరము, లోపల భగవంతుడు ఉన్నాడు అని అర్థం, పార్థివ శరీరం కాదు. ఎందువలన 7 రోజులే మనిషి బ్రతికేది. నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతున్నావంటే, నీకు ఎన్నేళ్ళు వచ్చాయా అంటే ఎవరైనా సరే 68, 24, 16, 30, 43 అయినా ఆధార్ కార్డు చెబుతున్నా 30 అంటాడు. 7 ఎలాగా? ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర. 7వది చెప్పండి, శని. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని. ఎన్ని నెలలు మారండి, ఎన్ని ఋతువులు మార్చండి, ఎన్ని మాసాలు మారండి, ఎన్ని పౌర్ణములు వెళ్ళిపోనివ్వండి, ఎన్ని అమావాస్యలు రానివ్వండి, మీకు ఈ 7 రోజుల చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది కాలం అంతా కూడా. మనిషి జీవితం కూడా అంతే. ఓ బాలసుబ్రహ్మణ్యేశ్వర శర్మ వచ్చాడు కదా అని చెప్పేసని ఇంకో 8వ వారం ఏమీ పుట్టదుగా, 8వ రోజు ఏమీ లేదుగా. 7 చుట్టూరానే చక్కగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 7 చక్రాలు శుద్ధత చేసుకొని, పెద్దలు చెప్పిన మాటలు విని, మాబోటిగాడు సూచించినటువంటి ఏదో ఒక సూచన పట్టుకొని అనేకమైనటువంటి భక్తి మార్గాల్లో 9 శ్రేష్టమైనటువంటి భక్తి మార్గాల్లో ఏదో ఒక భక్తి మార్గం ఎంచుకొని చక్కగా దైవాన్ని స్మరణ ద్వారానో ఇంకో ద్వారానో పూజ ద్వారానో కాయిక కష్టం ద్వారానో దాన క్రియాది కర్మల ద్వారానో భగవత్ తత్వాన్ని తెలుసుకొని చక్కటి అద్భుతమైన ఫలితాన్ని, ఐహిక సుఖాన్ని, ఆముష్మికమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ ఈ శీర్షికలో ఈ భాగం అక్కడ నేను సమాప్తం చేస్తున్నాను. మరి ఒక్క భాగంలో మళ్ళీ కలుసుకుందాం. భక్తి చైతన్యం ప్రేక్షకులకు మరి ఒక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బ్రహ్మశ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర శర్మ, ఏడిద.